నమస్తే తెలుగు రుచి. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. ఆహా ఏమి రుచిలో మనకి టేస్టీ వెరైటీ చేసి చూపించడానికి మన షెఫ్ రాజు గారు రెడీగా ఉన్నారండి. మరి పిలిచేద్దామా? వెల్కమ్ రాజు గారు. నమస్తే రాజు గారు. నమస్తే అండి. సో మరి ఈరోజు మాకు ఆహా ఏమి రుచిలో ఏం వెరైటీ వంట చేసి చూపిస్తున్నారు? పాలకూర నువ్వుల చెక్కలు అండి. పాలకూర నువ్వుల చెక్కలు. అవునండి. వావ్. సో చెక్కల్లో కూడా మనం ఆకుకూర ఫ్లేవర్ యూస్ చేస్తున్నాం. చేయొచ్చు. కొంచెం ఆ కలర్ కూడా మనకు కొంచెం గ్రీన్ కలర్ లో చాలా బాగా వస్తుంది. మరి పాలకూర నువ్వుల చెక్కలకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పాలకూర నువ్వుల చెక్కలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన పాలకూర 1/2 కప్పు, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, మైదా 1 కప్పు, బియ్యపిండి 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం చిన్న ముక్క, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా మనం నూనె వేడి పెట్టేసుకుందాం. అంటే డీప్ ఫ్రై కాబట్టి మనకు ఫ్రీడమ్ రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ చాలా లైట్గా ఉంటుంది. తక్కువ నూనెతో ఎక్కువ వంటలు చేసుకోవచ్చు. అలాగే డీప్ ఫ్రై లాంటివి చేసేటప్పుడు చాలా తక్కువగా నూనె పీల్చుకుంటుందండి. ఇలాగా ఇక్కడ కొంచెం కాచిన నూనె కూడా వేస్తానండి. అలాగే పాలకూర అనుకున్నాం కదా, సో ఇది మనం కొంచెం పేస్ట్లా వాడుకుందాం. అప్పుడే మనకు ఆ కలర్ అనేది కూడా కొంచెం గ్రీన్గా వస్తుంది. దీంట్లోనే పచ్చిమిరపకాయలు, అలాగే అల్లం ముక్కలు, సో ఇది ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ ఇస్తారా? సో పేస్ట్ రెడీ అయిపోయిందండి. సో ఇప్పుడు మనం పిండి కలిపేసుకుందాం. సో ఒక బౌల్లో మైదా పిండి, కొద్దిగా బియ్య పిండి వేస్తుంది. అలాగే నువ్వులు కూడా అనుకున్నాం కదా, జీలకర్ర, సరిపడా ఉప్పు. ఇప్పుడు కొంతమంది ఓన్లీ బియ్య పిండితో కూడా చేస్తుంటారు కదా రాజుగారు చెక్కలు. అవునండి. మైదా లేకుండా చేసుకోవచ్చు. అలా చేసుకున్నా మనకు బాగానే వస్తుంది. బాగానే వస్తుంది. అంటే ఈ పేస్ట్ యాడ్ చేసినప్పుడు వస్తుంది. అలా కూడా వస్తుంది. ఓకే. దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం పాలకూర, అల్లం, పచ్చిమిర్చి పేస్ట్. సో వేడి చేసిన ఆయిల్ అండి. ఓకే. సో తక్కువ క్వాంటిటీలో అయితే మనం ఈ పాలకూర కొంచెం ఎక్కువ పేస్ట్ లాగా చేసుకుంటే అదే దాంతోనే తడిపేసుకోవచ్చేమో కదా రాజు గారు? తడిపేసుకోవచ్చు. అంటే వాటర్ అది కొంచెం ఎక్కువ వేసేస్తే పేస్ట్ చేసేటప్పుడు దాంట్లో మనం వేసేసుకుంటే అక్కడ నుంచి మనకు అడ్జస్ట్ అవుతుంది. కాలేదు అనుకుంటే అప్పుడు మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు. జనరల్గా ఈ షాప్స్లో అది కొంచెం అట్రాక్షన్ కోసం కలర్ వాడుతూ ఉంటారు కదా. అవునండి. ఇక్కడ మనకి న్యాచురల్ కలర్, ఐ మీన్ ఆకుకూరతోనే న్యాచురల్ గా కలర్ వచ్చేస్తుంది, ఫ్లేవర్ వస్తుంది, కలర్ కూడా వచ్చేస్తుంది. సో కొంచెం ఆలోచిస్తే మనకు కావాల్సిన కలర్లన్నీ కూడా మన వెజిటేబుల్స్ తోనే మనం తీసుకోవచ్చు. అవును. క్యారెట్ ఉంది, మనకు బీట్రూట్ ఉంది, ఈవెన్ టొమాటోస్ తో కూడా మనకి ఆ కలర్ వచ్చేస్తుంది. కొంచెం బాగా కలిపేసి కాసేపు మనం పక్కన పెట్టేసుకుంటే అది కొంచెం నానాలండి. పిండి ఎప్పుడైనా కలుపుకున్న తర్వాత బియ్య పిండితో కానీ ఇలా మైదాతో చేసుకున్నా కొంచెం నానితే బాగుంటుంది. సో కాసేపు అలా పక్కన వదిలేసేది. ఓకే రాజు గారు, వెయిట్ చేద్దాం. ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో ఆయిల్ కూడా వేడి అయిపోయింది. ఇటువైపు మార్చేసుకుందాం. ఓకే. సో నేను బాదామకు తీసుకున్నానండి. ఓకే. సో అరటాక్ కానీ లేకపోతే ఒకటి క్లాత్ అయినా మన గుడ్డ మనం తడి చేసుకొని పెట్టేసుకుంటే దాని మీద ఈజీగా తీసుకోవచ్చు. ఓకే. సో మనకు కావాల్సిన సైజులో పల్చగా తీసేసుకుంటాను, ఫ్రై చేసేసుకోవచ్చు.
సో కొంచెం స్లో ఫైర్లోనే చేసుకోవాలండి ఎప్పుడైనా మనం చెక్కలు. సో అప్పుడే మనకు కరకరలాడుతూ వస్తాయి. లోపలంతా కూడా కొంచెం బాగా వేగుతుంది. సో ఇలా ఎన్ని కావాల్సిన మనం చేసేసుకొని డబ్బాలు అటు పెట్టేసుకుని కావాల్సినప్పుడు ఈ టైంలో కానీ ఎప్పుడైనా పిల్లలకి ఆకలేస్తే ఒకటి తీసి ఇచ్చేసేయచ్చు. ఎలాగో మనకి ఇవి చాలా రోజులు నిల్వ ఉంటాయి కాబట్టి. ఎస్. సో దీంట్లో కావాల్సిన పప్పులు కూడా యాడ్ చేసుకోవచ్చు. నానబెట్టిన పెసరపప్పు కానీ లేకపోతే పచ్చిశనగపప్పు కానీ అలాంటివి యాడ్ చేసుకుంటే మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి. ఇక్కడ మనం నువ్వులు యాడ్ చేసాం కదా, అవును, పల్లీలు. సో అలా పల్లీలు కానీ ఏమైనా మనం సో బయట కొనకుండా సాధ్యమైనంత మనం కొంచెం ఓపిక తెచ్చుకొని ఇంట్లోనే చేసుకుంటే బాగుంటుంది. అంటే ఇలా అవును, తక్కువ క్వాంటిటీస్లో చేసుకుంటే మనకు పెద్ద పని కూడా అనిపించదు. ఎందుకంటే మామూలుగా చాలా మందికి ఏంటంటే ఇవి పిండి వంటలు అంటే ఓ పెద్ద ప్రాసెస్ అని అనుకుంటూ ఉంటారు కదా. అంటే అప్పట్లో ఎక్కువ ఇలా డబ్బాలు చేసి పెట్టేవాళ్ళు కాబట్టి. అలా కాకుండా ఇలా కొంచెం క్వాంటిటీస్ చేసుకుంటే ఒక 1-2 days సరిపడా రకరకాల స్నాక్స్ ట్రై చేయొచ్చు. ఎస్, అన్ని రకాల వెరైటీస్ ఫ్లేవర్స్ కూడా మార్చుకుంటూ మనం. అవును, అండ్ హార్డ్లీ 10 నిమిషాలు పడుతుంది అంతే. ఓకే, కొంచెం మంచి కలర్ వచ్చేటప్పుడు మనం తీసేసుకోవచ్చు. ఓకే రాజు గారు, సరిపోతున్నాయి రాజు గారు? ఓకేనండి. సో వీటిని మనం తీసేసుకున్నాం. ఓకే. ఓకే, సో పాలకూర నువ్వుల చెక్కలు రెడీ. పాలకూర నువ్వుల చెక్కలు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. పాలకూర నువ్వుల చెక్కలు తయారు చేసే విధానం: మిక్సీ జార్లో పాలకూర, తరిగిన పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో మైదా పిండి, బియ్యం పిండి, నువ్వులు, జీలకర్ర, ఉప్పు వేసి కలుపుకోవాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పాలకూర పేస్ట్, కాచిన నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఈ పిండిని చిన్న ముద్దలుగా తీసుకొని చెక్కల్లో ఒత్తుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, పాలకూర నువ్వుల చెక్కలు రెడీ. తయారీ విధానం చూసారు కదండి. రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకే. కరకరలాడుతూ బాగుంటాయి. లైట్గా ఫ్లేవర్, పాలకూర ఫ్లేవర్ తెలుస్తుంది బాగా తెలుస్తుంది. మధ్యలో నువ్వులు, తర్వాత మనం అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా యాడ్ చేసాం కదా. కొంచెం ఆ స్పైసీ ఉండాల్సింది. ఏ చెక్కలు చేసుకున్నా ఆ పేస్ట్ వేస్తేనే మనకు ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ టీ టైంకి నిజంగా చాలా మంచి స్నాక్ రాజు గారు. అవునండి, వెరీ నైస్. థ్యాంక్ యూ. సో మనం చూసారు కదండి పాలకూర కాంబినేషన్లో చెక్కలు. మీరు ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ఓట్స్ని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు దండిగా ఉంటాయని మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా. ఓట్స్ని చర్మానికి పైపూతగా అప్లై చేసుకోవడం వల్ల కూడా సౌందర్యపరంగా కూడా ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. అవేంటి అంటే, ఓట్స్ని మెత్తగా ఉడికించుకొని కొద్దిగా తీసి పెట్టుకొని దానిలో కాస్త నిమ్మరసం యాడ్ చేసుకొని ముఖానికి మెడకి ప్యాక్ లాగా వేసుకొని పావు గంట తర్వాత చల్లటి నీళ్ళతో కనుక వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే నిర్జీవంగా ఉన్నటువంటి చర్మం జీవకళను సంతరించుకుంటుంది, కాంతివంతంగా తయారవుతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ సెలబ్రిటీ స్పెషల్. హాయ్ అండి, నేను మీ శిరీషాని, అదే గౌరీనండి. నేను చూపించిన రెసిపీస్ మీరు ట్రై చేస్తున్నారు కదా. మళ్ళీ ఒక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. అదే ఆలూ బఠానీ పులావ్. దానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దామా? ఆలూ బఠానీ పులావ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంప 1, ఉడికించిన పచ్చి బఠానీలు 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు ముందుగా ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు మసాలా దినుసులు వేసుకుందాం. కొంచెం వేగాక ఇప్పుడు బిర్యానీ ఆకు,
ఆనియన్స్ వేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి వేగిన తర్వాత అభిషేకంలో మీ సుభద్రని కష్టపెడుతున్నానా? కానీ ఏం చేస్తామండి, డైరెక్టర్ చెప్పింది, రైటర్ రాసింది చేయాలి కదా. బాగా తిట్టుకుంటున్నట్టున్నారు నన్ను. సో ఇప్పుడు ఇవి వేగిపోయాయి. చాలామంది చెప్తున్నారు నా క్యారెక్టర్ బాగుంది, బాగా విలన్గా చేస్తున్నావు అని. మీ అందరి అభిమానం. ఇప్పుడు ఇవి వేగిపోయాయి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను, జస్ట్ కొంచెం. ఓకే, ఇది కొంచెం పచ్చివాసన పోవాలి. లాక్డౌన్లో నేనైతే చాలా మంచి మంచి వంటకాలు నేర్చుకున్నాను. మీరు కూడా ట్రై చేసే ఉంటారు. తెలుగు రుచి చూడండి, మీకు మంచి మంచి వంటకాలన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు ఇవి పచ్చివాసన పోయింది కాబట్టి ఆలు వేసుకుందాం. ముందే ఉడికించి పెట్టుకున్నాను. ఆలు ఉడికించేసిందే కాబట్టి పెద్దగా వేగక్కలేదు. సో ఇప్పుడు బఠానీ వేసుకుందాం. బఠానీలు కూడా ఉడికించేసుకున్నాం. అన్నీ బాయిల్ చేసుకుంటే ఎక్కువ టైం పట్టదు. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం. కలిపేసుకొని ఇప్పుడు మనం దీనికి సరిపడా రైస్ వేసుకుందాం. నేను ముందుగానే బాస్మతి రైస్ని ఉడికించి పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఈ రైస్ని వేసేద్దాం. మెల్లిగా మిక్స్ అయ్యేంత వరకు. ఇప్పుడు గరం మసాలా వేసుకుందాం. ఇప్పుడు దీన్ని కలిపేసుకుందాం. వాసన చాలా బాగుంది. చూసారుగా ఎంత సింపుల్. ఎప్పుడైనా మీకు ఓపిక లేకపోతే ఇది చేసి పెట్టేయండి, సరేనా? చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, రెడీ అయిపోయింది. ఫ్లేమ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. నాకు ఎప్పుడెప్పుడు తినేయాలా అని ఉంది. దీని మీద కొంచెం పుదీనాతో గార్నిష్ చేసుకుందాం. అంటే చాలా సింపుల్ అండ్ ఈజీ, ఎంతో రుచికరమైన ఆలు బఠానీ పులావ్ రెడీ. దీని తయారీ విధానం మరొకసారి చూసేద్దామా? ఆలు బఠానీ పులావ్ తయారు చేసే విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన బంగాళదుంప ముక్కలు, పచ్చి బఠానీలు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత అన్నం, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు బఠానీ పులావ్ రెడీ. ఆలు బఠానీ పులావ్ టేస్ట్ చేసి చెప్పండి. ఓకే, మంచి స్మెల్ వస్తుంది. కొంచెం మీరు వేసిన గరం మసాలా పొడి అది. సో జనరల్గా ఏంటంటే మనం ఆలుతో కానీ బఠానీతో కానీ ఎక్కువ చేస్తూ ఉంటాం, లేదా మిక్స్డ్ వెజిటబుల్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ ఆలు బఠానీ ఈ రెండింటినే తీసుకొని చేశారు కదా, చాలా బాగా వచ్చింది. సో బాస్మతి రైస్ లేకపోయినా మనం నా మామూలు రైస్తో అన్న ఈ పులావ్ ట్రై చేసుకోవచ్చు. సూపర్గా వచ్చింది. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఆలు బఠానీ పులావ్ చాలా సింపుల్, వెరీ ఈజీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయాలి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. పాదాల పగుళ్ళు తగ్గడానికి, పాదాల దగ్గర ఉన్నటువంటి చర్మం మృదువుగా తయారవడానికి చాలా రకాల చిట్కాలు మనం ప్రయత్నిస్తూ ఉంటాం కదా.
ఈ చిట్కా కూడా ట్రై చేయండి. అదేంటంటే క్యారెట్ని బాగా తురిమేసుకొని గుజ్జులాగా తయారు చేసుకోవాలి. ఇందులో కొద్దిగా గ్లిజరిన్ యాడ్ చేసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకొని దీన్ని పాదాలకు ప్యాక్ లాగా వేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకొని ప్యూమిక్ స్టోన్తో క్లీన్ చేసి ఆ తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే పాదాల పగుళ్ళు తగ్గడమే కాదు అక్కడ ఉన్నటువంటి చర్మం కూడా మృదువుగా తయారవుతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. రాజుగారు గుడ్ ఫుడ్ లో ఏం చూపిస్తున్నారు టేస్టీగా హెల్దీగా? ఈరోజు అరికెలతో చూపిస్తున్నానండి. అరికెల కిచిడి. అరికెల కిచిడి. ఎస్. సో మరి అరికెల కిచిడికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. అరికెల కిచిడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అరికెలు 1 కప్పు, ఎర్రకందిపప్పు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, పుదీనా కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, బిర్యానీ ఆకు 1, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. అరికెల కిచిడికి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే అరికెలు మనం కనీసం 1 గంట పాటు నానబెట్టి పెట్టేసుకోవాలి. ఓకే. ఓకే, కొంచెం అంటే మిల్లెట్స్ ఏదైనా మనకు ఉడకడానికి కొంచెం టైం తీసుకుంటుంది. సో నానబెట్టిన తర్వాత వీటిని మనం కొంచెం ఇలా పొడి పొడిగా ఉడికించి పెట్టేసుకోవాలి. ఓకే. దీంతో పాటుగా ఎర్రకందిపప్పు కూడా ఇలా కొంచెం మెత్తగా వచ్చేట్టుగా ఉడికించి పెట్టేసుకున్నాం. ఓకే. సో ఒకవేళ 2 కలిపి ఉడికించే మాట అయితే ఫస్ట్ మనకు అరికెలు వేసుకొని అది సగం ఉడికిన తర్వాత అప్పుడు పప్పు వేసుకోవాలి. అంటే రెండింటికి డిఫరెంట్ టైం అనమాట ఉడకడానికి. ఓకే. సో ఫస్ట్ అరికెలు వేసుకొని అంటే ఇప్పుడు ఈ కుక్కర్లో ఒకసారి కలిపేసేస్తే ఉడకవా రాజు గారు? ఆ పప్పు మరి మెత్తగా అయిపోతుందండి. ఓ, మనకు కొంచెం తెలియాలి అంటే బయట ఉడికించుకోవాలి. ఇది బయట ఉడికించుకుంటే బెటర్ మనకి. లేదా కుక్కర్లోనే కొంచెం కట్టేసేసి మళ్ళీ తీసేసి మళ్ళీ పెట్టుకోవాలి. విజిల్ అయిన తర్వాత కొంచెం తగ్గించేసి మళ్ళీ ఒకసారి పప్పు యాడ్ చేసుకొని మళ్ళీ అప్పుడు ఒక 2 విజిల్ పెట్టేసి. ఓకే. ఓకే. సో నెయ్యితో చేసుకుంటే బాగా వస్తుంది. చాలా ఫాస్ట్గా చేసుకునే ఐటమ్ అండి. చాలా మందికి కూడా ఫేవరెట్ ఇది. సో నార్త్ సైడ్లో ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు బ్రేక్ఫాస్ట్ దాంట్లో. ఓకే. బిర్యానీ ఆకు, జీలకర్ర. ఓకే. సో ఇందులో కావాలంటే మనం ఏమైనా వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చండి, మనకు నచ్చిన వెజిటబుల్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇది సింపుల్గా వితౌట్ ఎనీ వెజిటబుల్స్. అవును. ఉల్లిపాయ ముక్కలు. ఓకే. అలాగే పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు. సో ఇక్కడ మనకు ఉల్లిపాయలు మామూలుగా పలావుకు వేయించినట్టుగా అంత వేగనక్కర్లేదండి. లైట్గా మనకు ఆ పచ్చి వాసన పోతే సరిపోతుంది. ఓకే. సో కొద్దిమంది పెసరపప్పు కాంబినేషన్లో కూడా చేసుకుంటారు. సో అది వాళ్ళ చాయిస్ అది. ఓకే. సో రెండింటితో కూడా మనకు ఆ టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గానే వస్తుంది. అదే కందిపప్పుతో ఒకలాగా, పెసరపప్పుతో ఒకలాగా వస్తుంది. ఓకే. ఓకే. సో దీంట్లోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు. ఓకే. సో నెక్స్ట్ దీంట్లో అరికెలు. సో కొద్దిమంది పొడిగా తింటారు, కొద్దిమంది కొంచెం మెత్తగా తింటారు. అవును. కిచిడి అనేది అది వాళ్ళ ఇష్టం. నేను కొంచెం మెత్తగానే చేస్తున్నాను, అంటే కొంచెం జారుడుగా ఉండేది. కొద్దిగా వాటర్ ఇస్తారా? ఎలా అయినా ఈ మిల్లెట్స్ లాంటివి చేసుకునేటప్పుడు కొంచెం మెత్తగా ఉంటాయి, అంటే ఇట్లా సాఫ్ట్గా ఉంటేనే బెటర్గా ఉంటుంది. ఎందుకంటే లేకపోతే ఫాస్ట్గా గట్టిపడిపోతూ ఉంటుంది. ఎస్. మిల్లెట్స్తో చేసుకున్నవి మనం వేడివేడిగా తినేయడం బెటర్. అవును. చల్లారిందంటే తినలేము, అది గట్టి పడుతుంది, ప్లస్ ఆ రుచి అనేది కూడా మారుతుంది. యా. అండ్ ఈ అరికెలు లాంటివి ఏమైనా ఉడికించి అలా పెట్టినా కూడా చాలా ఇలా ముద్దలా అయిపోతుంది గట్టిగా మనం తినేటప్పుడు. అంటే అప్పటికప్పుడు నానబెట్టేసుకొని అందుకోసమే తింటున్నాం అనుకున్నప్పుడే చేసుకోవడం బెటర్. లేదా మళ్ళీ కొంచెం వేడైనా చేసుకోవాలి. లేదన్నా కొంచెం కిచిడి లాంటివి చేసుకున్నప్పుడు మళ్ళీ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని దాన్ని లూజ్ చేసుకోండి. చేస్తాం. ఓకే. సో దీంట్లోనే మనం ఉడికించి పెట్టేసుకున్న ఎర్రకందిపప్పు, ఓకే, కొద్దిగా పుదీనా, ఓకే, సో అన్ని రకాల ఈ మిల్లెట్స్తో మనం తయారు చేసుకోవచ్చు ఇది. సో చాలా మంది కూడా ఇప్పుడు మిల్లెట్స్ వాడడం మొదలు పెట్టేసారు రెగ్యులర్ గా. అంటే లైక్ రైస్ బదులు రీప్లేస్ చేసేసుకుంటున్నారు చాలా. అన్ని కూడా ఉంటున్నాయి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా 4-5 రకాల ఇంట్లో పెట్టేసుకుంటున్నారు. అలాగా
ఒక్కొక్కసారి ఒక్కొక్కటి అలా చేసుకొని తింటున్నారు. యా. సో మనం చేసుకునే రైస్ బేస్డ్ ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా ఇలా మనం మిల్లెట్స్లోకి మార్చుకుంటే హెల్తీగా కూడా ఉంటుంది, బాగుంటుంది. కొంచెం రుచి కూడా మారినట్టు ఉంటుంది కదా మనకి, అవును. అప్పుడే మంచి స్మెల్ వచ్చేస్తుంది. యా. సో మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు కొంచెం మగ్గిచ్చేస్తే మనకు ఆ పప్పులోకి మనం దీంట్లో వేసిన ఫ్లేవర్స్ అన్ని కూడా బాగా పట్టేస్తాయి. ఓకే. సో 2 నిమిషాలు ఆగుతాం. ఓకే. సో ఈలోగా కార్వింగ్ చూపిస్తారా రాజు గారు? ఓకేనండి. ప్లేట్ గార్నిష్ చేస్తున్నాను. ఓకే. కీర అలాగే క్యారెట్ తీసుకున్నానండి. సో క్యారెట్ ఇలా గ్రో ఇస్తున్నాను, మనకు కొంచెం ఫ్లవర్ షేప్లో వస్తుంది. ఓకే. ఓకే, రౌండ్ స్లైసెస్ అండి. ఓకే. ఓకే, సో ఇవి ఆకుల్లో తీసుకుంటున్నాం. ఆపేసేద్దామండి. ఓకే. వావ్. దీంట్లో కూడా మనకు కావాలంటే కొబ్బరి పచ్చడి అలాంటిది పెట్టుకోవచ్చు కదా రాజు? వాళ్ళ ఇష్టం. సో మామూలుగా డైరెక్ట్గా తినేస్తే మనకు బాగుంటుంది. యా. సో కొంతమందికి ఏదైనా పచ్చడి చట్నీ ఖచ్చితంగా కావాలి అనుకుంటే మనం మీరు చెప్పినట్టు కొబ్బరి పచ్చడో లేకపోతే ఏదైనా టమాటో పచ్చడో, మీరు చెప్పినట్టు పల్లి పచ్చడో, ఏదైనా మన చాయిస్ అంటే మన ఇష్టం. అవును, మనం టిఫిన్స్లో చేసుకునేది ఏదైనా చట్నీ దీంట్లో బాగుంటుంది. ఓకే, కొద్దిగా పుదీనా, కొద్దిగా నెయ్యి వేస్తున్నాను. ఓకే. సో వేడివేడిగా అరికెల కిచిడి రెడీ. ఓకే, మరి అరికెల కిచిడి రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. అరికెల కిచిడి తయారు చేసే విధానం: ముందుగా అరికెలు, ఎర్రకంది పప్పు విడివిడిగా ఉడికించి ఉంచుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి బిర్యానీ ఆకు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేగనివ్వాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, ఉడికించిన అరికెలు వేసి తగినన్ని నీళ్లు పోసి కలుపుకోవాలి. తర్వాత ఉడికించిన ఎర్రకంది పప్పు, పుదీనా వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. అంతే, అరికెల కిచిడి రెడీ. అరికెల కిచిడి తయారీ విధానం చూసారు కదండి. ఓకే, అన్నీ కూడా చక్కగా సాఫ్ట్గా బాగా ఉడికాయి. అండ్ ఆ పుదీనా ఫ్లేవర్, ఎస్, చక్కగా నేతిలో పోపు వేసుకున్నాం కదా, చాలా బాగుంది. కిచిడి లాంటివి చేసుకుంటే కొంచెం అలా నూనెకు బదులుగా నెయ్యి వేసుకుంటేనే బాగుంటుంది. సో మీరు చెప్పినట్టు కావాలి అనుకుంటే ఏదైనా చట్నీతో మనం సర్వ్ చేసుకోవచ్చు. వెరీ నైస్ రాజు గారు, చాలా హెల్దీగా మంచి టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ అండి. సో మరి చూసారు కదండి అరికెలతో కిచిడి, మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఈ కరోనా పుణ్యమా అని వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కువైపోయింది. ఇంట్లోనే వర్క్ చేసుకునే వాళ్ళు ఎంతసేపు కుర్చీకే పరిమితం అయ్యేవాళ్ళు వెన్ను నొప్పితో బాధపడుతూ ఉన్నారు. ఇలాంటప్పుడు రిలీఫ్గా ఈ చిట్కా ట్రై చేయండి. అల్లాన్ని బాగా పేస్ట్ లాగా తయారు చేసుకొని రసంలాగా చేసుకొని ఈ రసంతో మృదువుగా వెన్ను మీద మర్దన చేసుకోవాలి. లేదా యూకలిప్టస్ ఆయిల్ కొద్దిగా తీసుకొని దాంతో మృదువుగా మసాజ్ చేసుకుంటూ ఉన్నట్లయితే చాలా వరకు రిలీఫ్గా ఉంటుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ షెఫ్ స్పెషల్. సో రాజుగారు, షెఫ్ స్పెషల్లో ఏం వెరైటీ ఈరోజు? బనానా కేసరి బాత్ అండి. బనానా కేసరి బాత్, ఎస్, స్వీట్ ఐటమ్. సూపర్. ఓకే, మరి బనానా కేసరి బాత్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బనానా కేసరి బాత్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అరటిపండు ముక్కలు 1 కప్పు, ఉప్మా రవ్వ 1 కప్పు, పంచదార 1/2 కప్పు, కుంకుమ పువ్వు చిటికెడు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, పాలు 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. ఓకే, సో ముందుగా మనం అరటిపండు ముక్కలు మనం కొంచెం పేస్ట్ చేసుకున్నాం. ముక్క పలంగా వేస్తే మనకు బాగోదు. ఓకే, సో మిక్సీ జార్లో వేసేసుకుని కొద్దిగా పాలు పోసేసుకున్నాం. సో దట్ మనకు మంచిగా పేస్ట్లా అవుతుంది.
ఓకే, సో ఇలా ఫైన్ పేస్ట్లా చేసేసుకోవాలి. ఓకే. సో దీన్ని పక్కన పెట్టేసుకున్నాం. సో ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసేసుకుని డ్రై ఫ్రూట్స్ అండి, కాజు, బాదం, కిస్మిస్. ఓకేనా. సో దీంట్లోనే రవ్వ వేసి వేయించుకుందాం. ఓకే. ఇది కొంచెం మనకు దూరగా వేగితే సరిపోతుంది. ఓకే. సో రెగ్యులర్గా చేసుకునే కేసరి బాత్లు ఏంటంటే కొంచెం ఫ్రూట్ ఫ్లేవర్స్ కూడా యాడ్ చేస్తే ఇప్పుడు మనకు పండుగలు అవన్నీ వస్తూ ఉంటాయి కదా, ప్రసాదాలు కొత్తదనం చాలా మంది కూడా వెతుకుతూ ఉంటారు. సో ఇంకెలా చేసుకోవాలి, ఈజీగా చేసుకునే వాటిల్లోనే కొంచెం ఇలా వేరియేషన్స్ చేసుకుంటే మనకి బాగుంటుంది. కేసరి అనగానే యూజువల్గా రెగ్యులర్గా ఒకటే ప్రాసెస్ అంటే కలర్ యాడ్ చేస్తారేమో కానీ ఫ్లేవర్ లో మాత్రం చేంజ్ ఉండదు కాబట్టి కాకపోతే ఇలాంటి మనం ఫ్రూట్స్ తో చేసుకుంటే పైనాపిల్ తో కానీ ఇలా బనానాతో, గ్రేప్స్ తో, అవును, అలా కొంచెం కొత్త రకాలు వల్ల వచ్చేస్తాయి. అండ్ బనానాస్ కూడా ఎప్పుడైనా ఒకసారి సడన్ గా మనకి ఎక్కువ పండిపోయిన చేసినా అవి ఇంట్లో తినబుద్ధి అవ్వదు. సో కాబట్టి అలాంటి వాటిని మనం ఇలాంటి డిష్ లకు వాడేసుకోవాలి. కొంచెం ఈవినింగ్ టైమ్స్ లో కూడా బాగుంటుంది కదా, అంటే అలా తినడానికి వేడిగా తింటా ఉంటే. పాలు యాడ్ చేసుకున్నాం. ఓకే. ఇది కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు మనం ముందుగా సిద్ధం చేసుకున్న బనానా పేస్ట్ అలాగే పంచదార ముందుగానే వేసుకుంటే రవ్వ ఉడకడానికి మనకు ఎక్కువ టైం తీసుకుంటాం. ఓకే. ఓకే. రాజుగారు, ఇప్పుడు ఇది బొంబాయి రవ్వతో చేస్తున్నాం కదా, సో గోధుమ రవ్వ అలా కూడా వాడుకోవచ్చా మనము? వాడుకోవచ్చు. కొంచెం గోధుమ రవ్వతో చేసుకోవచ్చు. కావాల్సిన మనం మొక్కజొన్న రవ్వ కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది కదా, సో అది కూడా కావాల్సిన మనం దాంతో కూడా చేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు మామూలుగా అయితే అన్ని రకాల రవ్వలు దొరుకుతున్నాయి, అంటే సజ్జ రవ్వ దొరుకుతుంది. అవును, దీంట్లో కూడా ఆర్గానిక్ గా జొన్న రవ్వ, అరటిపండు గుజ్జు అండి. ఎలా అయినా అంటే రవ్వకి కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది కానీ మనకి ఆల్మోస్ట్ అవి కూడా అన్నిటితో బ్లెండ్ అయిపోతాయి కదా. ఎస్. సో దీంట్లోనే సరిపడా పంచదార, ఎందుకంటే మనకు అరటిపండు కూడా మనకు తీయగానే ఉంటుంది కాబట్టి పంచదార అనేది అరటిపండు తీపిదనాన్ని బట్టి చూసి యాడ్ చేసుకోవాలి. ఓకే. కొద్దిగా యాలకుల పొడి, ఏ పండు ఫ్లేవర్ ఉన్నా మనకు కొంచెం ఆ యాలకుల పొడి పడితేనే బాగుంటుంది. సో ఇందులో కూడా మనం ఈ పంచదార బదులు బ్రౌన్ షుగర్ అలా యాడ్ చేసుకోవచ్చండి. అంటే కేసరి యూజువల్గా అంటే బెల్లంతో అంటే మరీ వెరైటీ టేస్ట్ వచ్చేస్తుందేమో కానీ కొంచెం బ్రౌన్ షుగర్ బదులుగా బ్రౌన్ షుగర్ యాడ్ చేసుకోవాలి. ఓకే. అరటిపండు యాడ్ చేసిన తర్వాత ఆ ఫ్లేవర్ ఎక్కువ మనకు యాక్చువల్గా ఇలాంటి వాటికి బాగా పండినవి అయితే కూడా మనకి ఇంకా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ పండిన వాటికి ఇంకొంచెం ఎక్స్ట్రా స్వీట్నెస్ ఉంటుంది, స్మెల్ కూడా ఎక్కువ. సో ఏదైనా ఎసెన్స్ యాడ్ చేస్తే ఎంత స్మెల్ వస్తుందో మనకి అలా వచ్చేస్తుంది. బాగా పండింది వేస్తే మనకి అలా వచ్చేస్తుంది. సో దీంట్లో లాస్ట్లో కుంకుమ కలిపిన పాలండి. ఓకే. ఇందాక మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్. ఓకే. సో కొంచెం ఈ కేసర్ ఫ్లేవర్ కూడా దానికి పడితే ఇంక మనకి రెడీ అయిపోయినట్టే కదా. అవునండి. ఓకే, మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. దగ్గు ఒక్కసారి స్టార్ట్ అయిందంటే త్వరగా తగ్గదు, అలాగే రాత్రిపూట నిద్రపోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. డ్రై కాఫ్ అయితే మరీ ముఖ్యంగా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. డ్రై కాఫ్ తగ్గడానికి ఈ చిట్కా ఫాలో అవ్వండి. కొద్దిగా ఆవ పొడి తీసుకుని దానిలో తేనె వేసుకొని రోజులో 4-5 సార్లు కొద్దిగా తీసుకుంటూ ఉన్నట్లయితే డ్రై కాఫ్ నుంచి త్వరగా రిలీఫ్ ఉంటుంది. చిట్కా చూసారు కదండి. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో కలర్ కూడా మనకు మారిపోయింది. సో చాలా మంది ఆ ఫుడ్ కలర్ అది వేస్తూ ఉంటారు. అవును, దానికంటే బదులుగా కొంచెం అలా చిటికెడు ఇలా కేసరి వేసుకుంటే మనకి న్యాచురల్ కలర్ వచ్చేస్తుంది, ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుందండి. ఓకే. సో చివరిలో కొంచెం నెయ్యి యాడ్ చేస్తాను. ఓకే. సో ఇలాంటి స్వీట్లలో కొంచెం నెయ్యి పడితేనే బాగుంటుంది. అవును, కొంచెం ఆ కమ్మటి టేస్ట్ అనేది వస్తుంది. ఎస్ అండి. ఎలా అయినా ఎంత నెయ్యి వేసినా అంతా ఒకళ్ళమే తినం కాబట్టి అందరికీ వెళ్తుంది కాబట్టి పర్వాలేదేమో. అంటే వన్స్ ఇన్ ఎ వైల్, రెగ్యులర్ గా చేయం కదా ఇలాంటివి. సో కేసరి బాత్ రెడీ అయిపోయింది బనానా ఫ్లేవర్లో.
సో పైన ఇంకొద్దిగా డ్రై ఫ్రూట్స్. రైట్. ఓకే, సో వేడివేడిగా బనానా కేసరి బాత్ రెడీ. ఓకే అండి, మరి వేడివేడిగా బనానా కేసరి బాత్ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. బనానా కేసరి బాత్ తయారు చేసే విధానం: మిక్సీ జార్లో అరటిపండు ముక్కలు వేసి పాలు పోసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక ప్యాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి బౌల్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్ లో ఉప్మా రవ్వ వేసి వేగనివ్వాలి. దీనిలో పాలు పోసి ఉడకనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న అరటిపండు పేస్ట్, పంచదార, యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. తర్వాత కుంకుమ పువ్వు కలిపిన పాలు పోసి కాసేపు ఉడకనిచ్చి వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి దగ్గర పండివ్వాలి. చివరిగా కొద్దిగా నెయ్యి వేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే కేసరి బాత్ రెడీ. బనానా కేసరి బాత్ తయారీ విధానం చూసారు కదండి. టేస్ట్ చూద్దాం రాజు గారు. ఓకే, బనానానే తెలుస్తుంది ఫుల్గా మనకి. ఆ రెండు ఫ్లేవర్స్ అంటే కేసరి ఆ స్మెల్ వస్తుంది కదా మనకి. ఆ దీంట్లో ఈ బనానా ఫ్లేవర్ చాలా కూడా బాగా బ్లెండ్ అయ్యాయి. డిఫరెంట్ టేస్ట్లో సూపర్గా ఉంది. మంచి అంటే లైక్ అలా ఒక ఫ్రెష్ ఫీల్ వస్తుంది ఆ కేసరి ఫ్లేవర్ వల్ల. అవునండి. సో ఇప్పుడు పూజలు అవి మనం బాగా చేసుకుంటూనే ఉంటాం. యా, సో ఇది ఈజీగా ట్రై చేసుకోవచ్చు. సో అండ్ రకరకాల ఫ్రూట్స్ కాంబినేషన్లో అయితే మనకి ఆ న్యాచురల్ ఫ్లేవర్తో పాటు ఇది కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అవునండి. సో ఆ డ్రై ఫ్రూట్స్ మధ్య మధ్యలో తగులుతూ, సో మనం మొత్తం పేస్ట్ లా చేసి వేసుకున్నాం కదా, అలా కాదనుకుంటే కొన్ని మనం చిన్న చిన్న ముక్కలుగా కూడా చేసి వేసుకుంటే మధ్య మధ్యలో అవి కూడా తగులుతూ ఉంటాయి. యా, అందుబాటులో ఉంటాయి. ఇది లేకపోతే మనకి చక్కెరకి వెళ్ళి కొంచెం ఎక్కువ స్వీట్నింగ్ కూడా ఉంటాయి కదండి. సో అలాంటి వాటితో కూడా మనం హ్యాపీగా ట్రై చేసుకోవచ్చు. వెరీ నైస్ రాజు గారు, మంచి ఐడియా. థ్యాంక్ యూ అండి. సో మరి చూసారు కదండి బనానాతో కేసరి బాత్, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ధనియాల్ని నీళ్ళలో నానబెట్టుకుని బాగా మరక్కాచుకుని కషాయంలాగా తయారు చేసుకొని వడగట్టుకుని ఆ నీటిని కొద్ది కొద్దిగా తాగుతూ ఉన్నట్లయితే వాంతులు, వికారము, అజీర్తి ఇలాంటి సమస్యలు చాలా వరకు కంట్రోల్ అవుతాయి. ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో బ్యూటిఫుల్ హెల్త్ లో చూసి తెలుసుకుందాం. పాలకూర నువ్వుల చెక్కలు. సో దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ పాలకూర. సో పాలకూరలో మనకి ఎక్కువగా కాల్షియం, మెగ్నీషియం కూడా ఎక్కువగా ఉంటాయి. సో ప్రోటీన్, ఫైబర్ అనేది ఉంటుంది. దీంట్లో చాలా లో క్యాలరీస్ కాబట్టి సో పాలకూర మనం ఎవ్రీడే తీసుకున్నప్పుడు కూడా మనకి ఎక్కువగా కాల్షియం వల్ల ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు కూడా మనకి ఉపయోగపడుతుంది అనమాట పాలకూర. సో నువ్వుల్లో మనకి ఎక్కువగా వచ్చేసి కాల్షియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో కాల్షియంతో పాటు మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. సో ఆ గుడ్ ఫ్యాట్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. దీంట్లో మనకి ప్రోటీన్ కూడా లభిస్తుంది. దీంట్లో సెలీనియం, జింక్, కాపర్ కూడా ఎక్కువగా ఉంటుంది అన్నమాట నువ్వుల్లో. సో నువ్వుల్లో ఎక్కువ హై ఫ్యాట్ కంటెంట్ కాబట్టి ఒక 30 గ్రామ్స్ కంటే ఎక్కువగా తీసుకోకుండా చూసుకోవాలి. దీంట్లో మనము మైదా ఇంకా బియ్యం పిండి వాడుకున్నాము. సో మైదాలో నుంచి మనకి ఎక్కువగా ఇది ఒక రిఫైన్డ్ ఫ్లోర్ కాబట్టి సింపుల్ కార్బోహైడ్రేట్స్ అనేది మనకి మైదా నుంచి వస్తుంది. సో మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ బియ్యం పిండి. సో బియ్యం పిండిలో కూడా మనకి రైస్లో ఉన్న న్యూట్రియంట్స్ అనేది మనకి బియ్యం పిండిలో కూడా ఉంటాయి. అంటే మనకి విటమిన్స్ కానీ, బి కాంప్లెక్స్ విటమిన్స్, కార్బోహైడ్రేట్స్ కంటెంట్ కూడా అన్ని సేమ్ టు సేమ్ మన రైస్ ఎలా ఉంటుంది అలానే ఉంటాయి దీంట్లో కూడా. సో ఓవరాల్గా ఇది ఒక డీప్ ఫ్రైడ్ రెసిపీ కాబట్టి ఇది మనకి ఎవరైతే ఈ డిసీజెస్ కానీ లైక్ హార్ట్ డిసీజ్ కానీ, కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ ఉన్న వాళ్ళు ఇది అవాయిడ్ చేసుకుంటే మంచిది. ఆలు బఠానీ పులావ్. దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆలు. సో ఆలులో మనకి ఎక్కువగా పొటాషియం కంటెంట్ ఉంటుంది. దీంట్లో చాలా వైటమిన్ సి, వైటమిన్ కే కూడా ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ కూడా ఉంటుంది. దీంట్లో మనకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ఇది ఒక స్టార్చ్ అనేది ఉంటుంది కాబట్టి ఇది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ మనకి చాలా ఎనర్జీ కూడా ఇస్తుంది అనమాట. సో ఆలుని మనం ఎక్కువగా స్టీమ్డ్ లాగా, కర్రీస్ లాగా తీసుకుంటే మనకి ఎక్కువగా బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. సో 100 గ్రామ్స్ కంటే ఎక్కువ వాడకుండా చూసుకోవాలి. సో పచ్చి బఠానీ అనేది చాలా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. దీంట్లో ప్రోటీన్తో పాటు ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఎవరైతే వెజిటేరియన్ ఉంటారో వాళ్ళకి మనకి సప్లిమెంట్స్లో లైక్ వే ప్రోటీన్ కానీ, పీ ప్రోటీన్ అని కూడా మనకి బయట మార్కెట్లో దొరుకుతాయి. సో మనం అదే బఠానీ మనం కర్రీ ఫామ్గా ఎవ్రీడే మనకి పులావ్లో కానీ కర్రీ లాగా చేసుకుంటే ప్రోటీన్ కంటెంట్ని మనం పెంచుకోవచ్చు. సో మన బాస్మతి రైస్లో ఎక్కువగా మనకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సో మనకి వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ కూడా ఉంటాయి. సో దీంట్లో నుంచి మనకి ఎక్కువగా వచ్చేది ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్గా ఇది ఒక హెల్దీ పులావ్ కాబట్టి సో మనం నార్మల్గా రైస్ కర్రీలా కాకుండా
ఇలాంటి పులావ్స్ హెల్దీగా ఉంటుంది, వెజిటేబుల్ రిచ్ కాబట్టి సో ఇది అందరూ తీసుకోవచ్చు. అరికెల కిచడి, సో దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అరికెలు. సో అరికెల్లో అనే మనకి ఒక మిల్లెట్ కాబట్టి సో మిల్లెట్లో ఎక్కువగా ఉండేది మనకి కాల్షియం, పొటాషియం లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది మనకి. ఏదైతే కార్బోహైడ్రేట్స్ ఉంటాయో అవి చాలా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అన్నమాట. సో మనకి ఎక్కువగా ప్రోటీన్ కానీ, ఫైబర్ కానీ, కాపర్ కానీ, ఫోలేట్ కానీ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో డయాబెటీస్ వాళ్ళకి, లేకపోతే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారికి మనము అరికెలు ఇలాంటి మిల్లెట్స్ అనేది రోజు వాడుకుంటే మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఎర్ర కందిపప్పు. సో ఎర్ర కందిపప్పులో మనకి ఎక్కువగా ఉండేది ప్రోటీన్ అండ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్తో పాటు సో ఫోలేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఫోలేట్లో అనేది మనకి ఎక్కువగా బ్లడ్ సెల్స్ కానీ ప్రొడ్యూస్ చేయడానికి, సో బేబీ ఫార్మేషన్కి, సో ప్రెగ్నెన్సీ లేడీస్కి అందరికీ ఎక్కువగా ఉపయోగపడుతుంది ఫోలేట్. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఉల్లిపాయలు. సో ఉల్లిపాయలు మనకి ఎక్కువగా లో క్యాలరీస్, ఇది దీంట్లో మనకి ఫైబర్ ఉంటుంది, పొటాషియం లెవెల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఎప్పుడైతే ఆనియన్స్ అనేది మనం కుకింగ్లో యూస్ చేసుకున్నప్పుడు మనకి డైజెషన్ ప్రాసెస్ కూడా ఈజీగా ఉంటుంది, డైజెషన్ ఎక్కువగా ఉంటుంది మనకి. సో మెటబాలిజం అనేది కూడా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, ఇమ్యూన్ సిస్టమ్ని కూడా పెంచుతుంది ఆనియన్స్. సో ఓవరాల్గా ఇది ఒక హెల్దీ రెసిపీ కాబట్టి ఇది అందరూ తీసుకోవచ్చు. బనానా కేసరి బాద్. సో మన మెయిన్ ఇంగ్రీడియంట్ బనానా. సో బనానా అంటే మనకి ఎక్కువగా వచ్చేది కార్బోహైడ్రేట్స్. సో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనే ప్యూర్ ఎనర్జీ అనేది మనకు వస్తుంది. సో దీంట్లో మనకి ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో దీంట్లో మనకి ఎక్కువగా వైటమిన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో బి కాంప్లెక్స్ విటమిన్స్ కూడా మనకి లభిస్తుంటుంది అనమాట. సో బనానా అనగానే అందరూ ఎక్కువగా ఫ్యాటనింగ్ అని అనుకుంటారు. సో బనానా ఇప్పుడు ఫ్యాటనింగ్ అవ్వదు, దీంట్లో ఫ్యాట్ అనేది చాలా జీరో ఉంటుంది, కానీ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. దాంట్లో మనం చూసి తీసుకొని ఒకటి కంటే ఎక్కువ తీసుకోకుండా చూసుకోవాలన్నమాట బనానా అనేది. సో మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఉప్మా రవ్వ. సో ఉప్మా రవ్వ మనకి ఎక్కువగా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, దీంట్లో మనకి కొంచెం ప్రోటీన్ అనేది లభిస్తుంది. ఉప్మా రవ్వలో నుంచి వచ్చే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ మనకి ఎక్కువగా ఎనర్జీ అనేది లభిస్తుంది అనమాట. సో పాలల్లో మనకి ఎక్కువగా కాల్షియం ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, సో ప్రోటీన్ అనేది, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ కుంకుమ పువ్వు. సో కుంకుమ పువ్వులో కూడా మనకి ఎక్కువగా డిటాక్సిఫైయింగ్కి, సో ఇమ్యూన్ సిస్టమ్ని కూడా ఎక్కువగా పెంచుతుంది. దీంట్లో మనకి వైటమిన్ ఏ, వైటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది. సో కుంకుమ పువ్వు మనకి కలరింగ్ లాగా, ఏజెంట్ లాగా వాడతారు. సో దీంతో పాటు మనకి డైజెషన్, అసిడిటీ వాళ్ళ ప్రాబ్లమ్స్ని కూడా సాల్వ్ చేస్తుంది అనమాట కుంకుమ పువ్వు. సో ఓవరాల్గా ఇది ఒక స్వీట్ రెసిపీ కాబట్టి ఇది అందరూ చూసి తీసుకోవాలి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. వారం 10 రోజులకోసారి నువ్వుల నూనెని కొద్దిగా వేడి చేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు దాంతో ముఖము, మెడ, కాళ్ళు, చేతులు మృదువుగా మర్దన చేసుకొని పావు గంట తర్వాత కనుక స్నానం చేస్తూ ఉన్నట్లయితే చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా చర్మం బాగా కాంతివంతంగా తయారవుతుంది, వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా ఉంటాయి. అలాగే చిన్నపిల్లలైతే ఎముకలు, కండరాలు బలిష్టంగా తయారవుతాయి. పెద్దవాళ్ళకైనా కూడా రక్త ప్రసరణ సవ్యంగా జరుగుతుంది, కొన్ని రకాల కీళ్ల నొప్పులు లాంటి సమస్యలు కూడా తగ్గుతాయి. మీ తెలుగు రుచిని ఈటీవీ విన్ యాప్లో చూడొచ్చు, ఎప్పుడైనా ఎక్కడైనా. రాజుగారు ఈరోజు అన్ని వంటలు కూడా దేనికదే చాలా స్పెషల్గా, చాలా టేస్టీగా ఉన్నాయి. రాజుగారు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి. సో మరి చూసారు కదండి వాళ్ళ వంటల్ని, మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. అలాగే తెలుగు రుచిపై మీ సలహాలని, సూచనల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ తెలుగు రుచి, ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇది తెలుగు రుచి. నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని రుచికరమైన వంటలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.